సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈరోజు ఒక విషాదమైన సంఘటన అయితే ఓ రైతు ఇంటన చోటు చేసుకునింది. ఆ రైతు సుబ్రహ్మణ్యం సుశీలమ్మ అనే రైతు ఇంట 2 పాడి ఆవులు ఒకసారిగా ఉదయం కోడిగూస జామున జరిగినటువంటి వర్షం రావడంతో, అందులో భాగంగా భారీగా ఉరుములు మెరుపులు రావడంతో పిడుగుపాటుకు గురై ఆవులు చిల్లాభిన్నమైపోయాయి. 2 పాడి ఆవులు దాదాపు 2,50,000 రూపాయలు విలువ చేసే ఆవులు 2 ఇంకా దాదాపు కడుపుతో ఉన్నాయి. ఆ ఆవులు కూడా దాదాపు 10 రోజుల్లో ప్రసవించే సమయం కూడా దగ్గర పడడంతో ఎంతో అప్పులు చేసి ఉన్నటువంటి ఈ రైతు సుబ్రహ్మణ్యం అతను ఆ రైతు ఆ ఆవులు ప్రసవిస్తే ఆవుల్లో పాలు పోసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. అంతలోనే ఆ కాలం అనేది కాటేయడంతో 2 ఆవులు ఇంటి పక్కన చనిపోవడం అయితే జరిగింది. మరిన్ని విశేషాలు వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వర్షం వచ్చింది, భారీగా శబ్దం వచ్చింది. ఏమనేసి మేము బయట చూస్తే ఆవులు 2 చిందాబిద్దం అయిపోయినాయి. మా జీవనాధారం ఆ 2 ఆవులే. మేము పిల్లోళ్ళు, మా సంసార జీవనాధారం దాంతోనే మీ ప్రభుత్వ పెద్దలు, ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు మాకు స్పందించి ఏమైనా సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. 9 నెలలు అయింది సార్. 9 నెలలు దగ్గర ఒక 20 రోజుల్లో ఈయన మూమెంట్. ఇప్పుడు మా పరిస్థితి ఇట్లా ఉండదు సార్. నేను చెప్పేది ఆవిడతోనే బతుకుతా ఉండేది. నేను అని చెప్పేది నా బిడ్డలతో దాక్కుంటూ ఉండేది. డాక్రా కట్టాల్సింది నా బిడ్డలతో చదివించుకోవాల్సింది. నా ఆధారమైపోయింది. నాకు ఇంకేమి మీరేమన్నా సాయం చేస్తే బతకచ్చు, లేకంటే లేదు. ఏదన్నా దుడ్డు గిడ్డి అన్న సహాయం చేస్తే ఆ సహాయం ఆవులతోనే నేను బతకాల్సిందన్నా. నాకేం ఆధారం లేదు. ఆవులు తెచ్చుకునే సాయం చేస్తే నాకు అంత చాలు. 3:30 అయిపోయింది. నా ఉరుములు మెరుపులు మేము నిద్రపోయిన ఇంట్లో పిడుగులు ఏం శబ్దం, భారీగా శబ్దం వచ్చినది. పరిగెత్త వచ్చినా మా ఆవులు చూసి ఆవులు అట్లా పడిపోయినాయి. నా బతుకు ఆధారం అదే. నేను బిడ్డలతో చదివించుకోవాల్సింది అదే, డాక్రా కట్టాల్సింది అదే, నా సంసారం జరుపుకోవాల్సింది ఆవులతోనే. అవి తప్పితే నాకేం ఆధారం లేదు. ఒక్కొక్క ఆవు 14 లీటర్లు వేస్తా అన్నాం రెండిటివి. అవే నాకు ఆధారం. ఆవులే ఆధారం. వాటిని మేపుకొని బిడ్డలతో చదివించుకుంటా ఉండా, సంసారం డాక్రా కట్టుకునేది ఇట్లాంటివి జరుపుకుంటా ఉండా నేను. అవును సార్, ఏం ఆధారం కానీ లేదు. ఆ పాపకి తప్పితే ఇప్పుడు కొడుకుని దీనికి స్కూల్ పంపించింది 2.5 లక్షలు. ఆవిడతోనే పాలతో జీవనం చేసుకోవాలా, బిడ్డలతో చదివించుకోవాలా. మీరేమన్నా హెల్ప్ చేస్తే కద్దు, లేకుంటే ఏం ఆధారం లేదు సార్. ఆ పాపకి దిక్కులేని పచ్చేకట్టు. ఎంఎల్ఏ సారు, ఎంఆర్ఓ సారు నాకు న్యాయం చేయండి సార్. 2 ఆవులు కోల్పోయినాం సార్. మేము బిడ్డలతో చదివించుకోవాల్సింది. మేము మా బతుకు ఆధారమే ఆవులు సార్. నాకు ఇల్లులే ఏమీ లేదు. రోడ్డు మీద పడినారు. ఆవులు పనిచేయట అయిపోయినాయి సార్. ఉండే కానీ ఇల్లు లేదు సార్. రోడ్డు మీద పడినాను. బతుకు ఆధారం అదే సార్. నాకు మీరు దయచేసి ఏమన్నా న్యాయం చేయండి సార్. నాకు చేతులెత్తి నమస్కరిస్తా సార్. ఏమన్నా మీరే న్యాయం చేయాలి సార్. నాకు ఇక్కడ 4 గంటల రైతుల్లో ఇక్కడ గుబుళ్ళు మంచి శబ్దం వచ్చింది. అప్పుడు లేచి వాళ్ళు రేకుల షెడ్, పాపము ఇల్లు కూడా లేదు, రేకుల షెడ్లో రూమ్ కట్టుకొని రూమ్ పక్కల రేకులు వేసుకొని ఆవులు జీవాద చేసుకుంటా ఉంటారు. వాళ్ళు బిడ్డలు బయట చదివించుకుంటా ఉంటారు. వాళ్ళకు కూడా జీవనాధారం ఏమీ లేదు పాపము. దయచేసి ఎమ్మెల్యే గారు, ఎంఆర్ఓ గారు, సెక్రటరీ గారు అందరూ గవర్నమెంట్ వాళ్ళకి సహాయం చేయాల. అసలుకి వాళ్ళకి 2 లక్షల రూపాయలు ఆవులు పంట దగ్గర మూమెంటు. దయచేసి ఎమ్మెల్యే గారు, దయచేసి మేము కూడా ఒక 20 మంది వస్తాము, నిజం జరిగింది చెప్తాము. చెప్పిన తర్వాత అతడు దయచేసి వాళ్ళకి జీవనాధారం చేయాల్సినగా కోరుకుంటున్నాము. సార్ చాలా పేదోళ్ళు మనవాళ్ళే సార్. వాళ్ళు ఆ ఆవులతోనే జీవనాధారము. పిల్లలు కూడా చదువుతా ఉన్నారు. చదువు ఖర్చులు కూడా ఆ ఆవులతోనే సంపాదించుకొని వాళ్ళ పిల్లలతో కూడా చదివించుకుంటా ఉంది. డమ్మని ఇట్లా అయిపోయింది సార్. పిడుగులు చాలా జోరుగా పడి ఇంటి పక్కనే కోడే ఒక అడ్డం అంతే సార్. ఇట్లా అయిపోయినా ఇది దయచేసి గవర్నమెంట్ దయచేసి వాళ్ళకి ఒక 2 లక్షల రూపాయలు విలువతో
మీరు దయచేసి వాళ్ళకి కానీ ఆవులు తీసుకునేలా చేస్తే అంతవరకు చాలు సార్.